అల్టిమేట్ గా ఈరోజు మా ఎంపీస్ కనపడి ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఇప్పుడు నామానాగేశ్వర అయితే 6 నెలల జీతం, మొత్తం అందరినీ 2 నెలల జీతం ఇమ్మన్నాం. మార్నింగ్ హరికృష్ణ గారు కూడా 2 నెలల జీతం ఇచ్చారు. నామానాగేశ్వర గారు అయితే 6 నెలల జీతం ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు, అపార్ట్ దిస్ 10 lakhs కాకుండా. అదే మరి ఇంకో పక్కన ఈరోజు ఎంపీస్ అంతా ఒక ప్రపోజల్ పెట్టారు. మేము వీలైతే మార్నింగ్ హరికృష్ణ గారు 20 లక్షలు ఇచ్చారు, కానీ వీళ్ళందరూ అడిగినంటే ఒక 50 లక్షల చొప్పున 8 మంది ఎంపీలు ఉన్నాం, ఒక 4 crores మేము ఇస్తాం. ఈ 4 కోట్ల రూపాయలు పెట్టుకుని 8 మంది ఎంపీలు ఈ 4 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా కొంత డబ్బులు యాడ్ చేసి దానికి మ్యాచింగ్ కింద 1 కోటి 2 కోట్లు పెట్టి ఈ డబ్బులంతా పెట్టి అక్కడ కలెక్టర్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైతే బాగా డ్యామేజ్ అయ్యి ఏ ఊర్లో అయితే మంచి పనులు చేస్తే ఇంపాక్ట్ ఉంటుందో అలాంటి పనులు ఐడెంటిఫై చేసి 5-6 కోట్ల రూపాయల వర్కులు చేయాలనేది ఒక మేజర్ ఇష్యూ. దాన్ని ఏది చేస్తే బాగుంటుంది అనేది కూడా వర్కౌట్ చేస్తున్నాం. విల్ ఫైనలైజ్ అంటే మొత్తం కలిసి 4 కోట్ల రూపాయలు వస్తుంది. మాకు 8 మంది ఎంపీలు ఉన్నారు, 4 కోట్లు వస్తుంది. అది కాకుండా మిగిలింది కూడా వర్కౌట్ చేసి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు చాలా చేశాం. కాదు, ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్షన్ ఉంది. అప్పుడు ఆ ఎగ్జామ్షన్ తో ఇవన్నీ కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకుంటే ఇలాంటి మేజర్ కెలామిటీ వచ్చి సైక్లోన్స్ వచ్చినప్పుడు పెట్టచ్చు. దానికోసం వర్కౌట్ చేస్తున్నాం. దానికి స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఏది చేస్తే ఇంపాక్ట్ వస్తుంది, ఏది ప్రెస్సింగ్ డిమాండ్ ఉంది, ఎంపీ గైడ్లైన్స్ ఫండ్స్ గైడ్లైన్స్ ఏమి ఉన్నాయో చూసుకొని ఫైనలైజ్ చేస్తాం. ఓకే, ఇది అదే మరిగా ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా చాలా బాగా చేశారు. మా వాళ్ళు కూడా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశారు. మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అనుకునేవారు చాలా మంది, మెజారిటీ 90% దీని మీద స్పందించారు. నేరుగా తీసుకుపోయి చేశారు. ట్రస్ట్తో కోఆర్డినేట్ చేశాం. అక్కడ స్థానికంగా ఉండే లీడర్స్తో కోఆర్డినేట్ చేసి కూడా బాగా చేయగలిగారు. చాలా పెద్ద ఎత్తున మేము చేశాం. అవన్నీ కూడా ఫైనల్ అకౌంట్స్ ఇచ్చినప్పుడు మేము మీకు అన్ని కూడా అకౌంట్స్ ఇస్తాం. అంతేకాకుండా ట్రస్ట్ ద్వారా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఎవరైతే అధికారులు కానీ సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎవరైతే చాలా బాగా పనిచేశారో ఈ యొక్క ఫ్లడ్స్ విషయంలో వరదలప్పుడు ముంపు గురైనప్పుడు వారందరూ కూడా సన్మానం చేసి రికగ్నైజ్ చేయాలనుకుంటున్నాం. దానివల్ల సర్వీస్ మోటోను పెంచాలని తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యొక్క ఆబ్జెక్టివ్. దాన్ని ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను మొన్న కూడా చెప్పాను మీకు, 3,80,00,000 మందికి నేను SMS ఇచ్చాను. 3,80 lakhs SMS ఇచ్చి రిక్వెస్ట్ చేశాను. ఎంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు మీ అందరికీ బాధ్యత ఉంది, అందరూ కలిసి స్పందించాలి అనే ఒక మెసేజ్ ఇచ్చాను. అదే మాదిరిగా ఇటీవల కాలంలో ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ స్పందన వచ్చింది. దానికి కారణం మీడియా కూడా, మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక ట్రస్ట్ ఫండ్ పెట్టి మీరు కూడా రీచ్ చేశారు. ఆ పేర్లు వేయడం, మీరు కూడా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆల్ టీవీస్ కానీ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరూ కూడా చేశారు.